బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు సమాచారం. మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్పాట్ లోనే ముగ్గురు చనిపోగా 16 మందిని రెస్క్యూ టీం కాపాడారు. క్షతగాత్రులను మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉండగా మొత్తం 30 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాద ఘటనకు సంబంధించి ఆరా తీశారు. గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 15 మంది వరకు మృతి చెంది ఉంటారని పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 4 కుటుంబాలు అయితే ఉన్నాయి. అయితే ఆ బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే చాలా మందిని సైతం బిల్డింగ్ లోపల చిక్కుకున్న వారందరినీ సైతం రెస్క్యూ చేశారు. అయితే స్పాట్ లోనే బిల్డింగ్ లోనే 4 చనిపోగా మిగతా వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే ఆసుపత్రిలో కూడా మరికొందరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 15కి చేరింది. ఇంకా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా ఆ భవనంలో చిక్కుకొని ఉన్నారా అని రెస్క్యూ అన్నది కొనసాగిస్తూ ఉన్నారు. అయితే తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించడంతో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకోవడంతో ఆ పొగ కారణంగానే ఊపిరాడక ఒక్కసారిగా అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే కొంతమంది స్పాట్లోనే మృతి చెందగా మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా స్థలికి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అక్కడికి చేరుకొని అధికారులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సైతం ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. అక్కడున్నటువంటి మంత్రులకు ఫోన్ చేసి ఈ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉండాలని చెప్పేసి అన్నారు. ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు సీఎం రేవంత్. ఇంకా కూడా అక్కడ పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ ఆ బిల్డింగ్ లోపల పూర్తిగా దట్టమైన పొగ అలుముకోవడంతో లోపలకి వెళ్లేందుకు సైతం చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఊపిరి ఆడట్లేదు, అటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నేపథ్యంలో అక్కడ లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా, చిక్కుకొని ఉన్నారా అని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మనం 10TV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ ఒక్కసారిగా కంప్రెస్ అయింది. ఏసీ పేలటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంకా దీనిపైన డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రమాద సమయంలో మొత్తం భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఆ పొగ ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకోవడంతో శ్వాస ఆడలేదు, ఆ ఊపిరి ఆడక చాలా మంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొంతమందిని సేఫ్ చేసినప్పటికీ కొంతమంది మాత్రము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ అందించినా కూడా హాస్పిటల్లో మరికొంతమంది చనిపోయారు. ఇంకా కూడా అక్కడ बॉडी मिल गए तो उसके बाद हॉस्पिटल भेजे गए. Okay, so the minister telling us in this accident, very unfortunate accident that happened. What really happened here? And గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 15కి చేరింది. అంటే మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారు కొంతమంది మృతి చెందారు. ఇటు స్పాట్ లోనే 3 మృతి చెందగా భవనంలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరికొందరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 15కి చేరింది. ఇంకా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఏంటి అక్కడ ప్రెజెంట్ నెలకొన్న సిచ్యువేషన్? ఇంకా భవనంలో ఎవరైనా చిక్కుకొని ఉన్నారని భావిస్తున్నారా? ఏం జరుగుతోంది అక్కడ?
ఎస్ హరీష, పాత బస్తీలో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 15 మంది మృతి చెందినట్లు కూడా అధికారులు ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. మనం చూడొచ్చు గుల్జార్ హౌస్ పాత బస్తీకి ఎంటర్ అయిన తర్వాత మనం చూస్తున్న మదీనా నుంచి ఎంటర్ అయినటువంటి ఈ ప్లేస్లో మనం ఎదురుగా చార్మినార్ ఉంటుంది. చార్మినార్ ఎదురుగా ఉన్నటువంటి చార్మినార్ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ మనం కెమెరామెన్ రాజు చూపిస్తున్న దృశ్యాలు ఒకసారి చూసినట్లయితే ఆయన పక్కనే ఆనుకొని ఉన్నటువంటి గుల్జార్ భవనం ఇది. ఈ భవనం మొత్తం కూడా పూర్తిగా ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా పూర్తిగా అన్ని షాపులు కూడా ఉంటాయి. ఎప్పుడు ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా రద్దీగా ఉంటుంది. మనం చూడొచ్చు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వేళ వరకు ఈ ప్రాంతం మొత్తం కూడా జనసంద్రంతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సుమారు 5 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడం, ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో మొత్తం కూడా మంటలు అలుముకున్నాయి. ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. దాదాపు 30 మందికి పైగా ఇంట్లోనే ఆ స్పాట్లో ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లోనే 3 చనిపోయారంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందినటువంటి మృతుల కుటుంబాలకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము దిగ్భ్రాంతి వ్యక్తం. సునీల్, మీరు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు డిపార్ట్మెంట్ కు వెంటనే నిమిషం ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ నివారణ చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. మంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సంబంధిత అధికారులకు మాకు అన్ని రకాల చర్యలు కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు. వరకు మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని అన్ని రకాల కాదు ఇందులో నిర్లక్ష్యం దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్య స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఇప్పుడు 17 మంది ఉన్నారు. కూడా వాళ్ళని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డెత్ huge numbers of tourists are always coming to this area for visiting the Charminar, but also the Chudi Bazaar and the land. నేను ఒక అంకల్ గురించి అడిగినాను. मेरा फादर ये थे पूरे लोग उन्होंने ये रूम में रहते थे. పాత బస్తీలోని మీర్ చౌక్ లో గుల్జార్ హౌస్ భవనంలో ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం 6 గంటల 16 నిమిషాలకి అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు ఆ వివరాలు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఆ సమయంలో 4 కుటుంబాలు ఆ బిల్డింగ్ లో ఉన్నాయి. అంటే 30 మంది వరకు ఆ బిల్డింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అనేక మందిని రెస్క్యూ చేశారు. అయితే స్పాట్ లోనే 4 మృతి చెందగా ఎవరైతే అందులో తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరికొంతమంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 15కు చేరింది. వారికి మెరుగైన చికిత్స అందించాలనేసి అధికారులను సైతం ఆదేశించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనపై స్పందించారు. మెరుగైన వైద్యం అందించాలి క్షతగాత్రులని మంత్రులకు అధికారులకు సైతం ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇంకా కూడా అక్కడ ప్రమాద స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఒక్కసారిగా ఆ భవనంలో ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరిగింది. అంటే షార్ట్ సర్క్యూట్ వల్లే ఇంత భారీ అగ్ని ప్రమాదం అనేది జరిగింది.
రాజకీయాలు వద్దన్నా వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకుని చెప్తారు. ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్. మేము మా ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం. మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతున్నాం. ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరికీ తెలిసి లోపల చూసినారు. మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే వేరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందంటారు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం. ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో పాతబస్తీ చార్మినార్ ప్రాంతం అంటేనే నిత్యం రద్దీగా ఉంటుంది. అటువంటిది ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో అక్కడ ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చుట్టూ కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో ఆ భవనంలో మొత్తం 30 మంది అయితే చిక్కుకుపోయారు. వారందరినీ అందులో కొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. అయితే స్పాట్లోనే కొంతమంది చనిపోగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా మరికొందరు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 15కి చేరింది. ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్రకోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు దాదాపు 17 మంది ఉన్నారు. 17 మంది కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్ గా వచ్చిన తర్వాత చెప్తాం. అంటే అఫీషియల్ మెజారిటీ ఉండొచ్చు అని చెప్తాను. 11 అంటున్నారు, 9 అంటారు. కొంత అఫీషియల్ గా నేను బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది. డాక్టర్స్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇమ్మీడియట్ గా 6 గంటలకు సంఘటన జరగగానే 6:16కు ఫైర్ నోటీస్ వచ్చింది. ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు. అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో మీకు తెలుసు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్కి వచ్చి 4 కుటుంబాలైనా అంతా ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాంట్లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల వద్దు. ఎవరేం మాట్లాడి అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతో టెలిఫోన్ లో ఇప్పుడే మేమే మాట్లాడించినాం. సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఆ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల
అన్ని రకాల చర్యలు తీసుకోవడం. రాజకీయాలు వద్దన్నా వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకుని చెప్తారు. ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్. మేము మా ప్రభుత్వం తరఫున ఐఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం. మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతున్నాం. ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరికి తెలిసి లోపల చూసినారు. మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే వేరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం. ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్రియర్స్ అయినటువంటి ఈ యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీసు అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. చాలా పెద్ద ప్రమాదం ఇది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. స్వాట్లో ఉన్న చూడండి. ఓకే, మళ్ళీ తీసుకుంటా. మళ్ళీ తీసుకుంటా. మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనలో 15 మంది మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అయితే 17 మంది అందులో ఆ సమయంలో చిక్కుకుపోయారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో మెజారిటీ మంది మృతి చెందినట్లుగా తెలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఉదయం 6 గంటలకి అగ్ని ప్రమాదం జరిగిందో సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సైతం హుటాహుటిన అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ అన్నది చేపట్టారని మంత్రి తెలిపారు. మరోవైపు ఎవరైతే క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే వైద్యులకు ఆదేశించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. అక్కడున్న మంత్రులు అధికారులకు ఫోన్ చేసి వివరాలు ఆయన తీసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ప్రెజెంట్ అక్కడ నెలకొనే సిచ్యుయేషన్ ఏంటి? మొత్తం ఇప్పటి వరకు 17 మంది చనిపోయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని మృతదేహాలను గుర్తించారు. వారి మృతదేహాలు మొత్తం కూడా ఉస్మానియా మార్చర్కి తరలించారు. మరికొంతమంది వివిధ హాస్పిటల్, అటు యశోద హాస్పిటల్ కావచ్చు, మలక్పేట, సికింద్రాబాద్ సంబంధించిన కొన్ని హాస్పిటల్ కూడా తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. మనం చూస్తున్నటువంటి గుల్జారా హౌస్ మొత్తం కూడా పూర్తిగా ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఎప్పటితో పాత కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా చాలామంది పాత బస్తీ అంటేనే మనకు ఒక హెరిటేజ్ కల్చర్గా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. చాలా పురాతన భవనాలు మొత్తం కూడా ఇక్కడ షాప్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. లోపల ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో గాఢ నిద్ర ఉన్న సమయంలో ఈరోజు ఒక్కసారిగా ఈ యొక్క ఏసీ కంప్రెసర్ బ్లాస్ట్ కావడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా స్పాట్ చేరుకున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని చేరుకొని అధికారుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్న ప్రయత్నం. అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదేవిధంగా మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ చేరుకొని వారికి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం ఇప్పటివరకు అయితే 17 మంది అఫీషియల్గా అంటే చనిపోయిన కూడా ధృవీకరించారు. మరికొంత మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 4 కుటుంబాలు ఈ యొక్క స్పాట్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 4 కుటుంబాలు దాదాపు 30
మందిగా ఉన్నారు. 30 మందిలో కొంతమందికి గాయాలు కూడా కావడం జరిగింది. వారందరూ కూడా సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు మంచుతో కొంత తన పొగతో కొంత ఊపిరాడక కొంత వారందరూ కూడా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. కొంతమందికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. ఇక స్పాట్కి అటు వెంటనే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది స్పాట్లో చేరుకొని 8 నిమిషాల్లోపే స్పాట్ చేరుకొని వారందరూ కూడా నివారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము అటు మృతుల కుటుంబాలకు పూర్తిగా భరోసా ఇస్తూ వారికి ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన అధికారులకు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతిపెద్ద ప్రమాదం అయితే ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం వారసిగూడ బోయగూడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 12 మంది మృతి చెందారు. మరోవైపు ఇప్పుడు హైదరాబాద్లో అతిపెద్ద అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారంటే ఇది మామూలు అగ్ని ప్రమాదం కాదు, చాలా పెద్ద అగ్ని ప్రమాదం. ఎందుకంటే ఇంత పెద్ద ఇది కూడా హెరిటేజ్ కల్చర్ 17 మెంబర్స్ చనిపోయిన నేపథ్యంలో ఈ యొక్క ప్లేసెస్లో ఆ హెరిటేజ్ కల్చర్గా ఉన్నటువంటి ఈ యొక్క చార్మినార్ ప్లేస్లో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇలాంటి ప్లేసెస్ అంటే నివాస సముదాయాలు అంటే కమర్షియల్ ఏరియాలో ఇలాంటి సముదాయాలు నివాస ప్రజలు ఉండేటువంటి ప్లేసెస్లో ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఇంత పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో అనేకం చూసాం. బోయగూడ సంఘటనలు కావచ్చు, సికింద్రాబాద్ సంఘటన కావచ్చు, అదేవిధంగా రామ్ గోపాల్పేట సంఘటన కావచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కమర్షియల్ ప్లేసెస్లో అంటే నివాసాలు అంటే ప్రజలు ఉండేటువంటి సమయంలో ఇలాంటి కమర్షియల్ ప్లేసెస్ సంబంధించిన విషయంలో అదేవిధంగా గోదాములు ఏర్పాటు చేయడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే పెద్ద ఎత్తున ఆస్తి నష్టాలు కావచ్చు, మరోవైపు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి గుల్జారా హౌస్లో జరిగినటువంటి సంఘటన మనం చూడొచ్చు. కృష్ణ పేరల్స్ సంబంధించిన జ్యువెలరీస్ షాప్ కావచ్చు, మోడీ పేరల్స్ కావచ్చు, రషీద్ సన్స్ కావచ్చు, ఈ 4 ప్లేసెస్ సంబంధించినటువంటి నివాసాల సంబంధించిన కుటుంబ సభ్యులే దాని వెనుక పైన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉంటారు. కింద మొత్తం కూడా పూర్తిగా కమర్షియల్ ఏరియా. ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ బిల్డింగ్లో 4 కుటుంబ సభ్యులు ఉంటారు. దాదాపు 30 మంది ఉన్నారు. అందులో స్పాట్లో 3 చనిపోయారు. మిగిలినటువంటి 17 మంది ఇప్పటివరకు మొత్తం ఈ 17 మంది చనిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ 17 డెడ్ బాడీలకు సంబంధించిన వివరాలపై కూడా ఇంకా అధికారులు పూర్తిగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పెద్ద అగ్ని ప్రమాదంగా ఇప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదం అతిపెద్ద అగ్ని ప్రమాదంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మనం చూసాం, ఒకరిద్దరు చనిపోయిన సంఘటనలు చూసాం. దాదాపు బోయగూడలో 12 మంది చనిపోయారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీ పరిసర ప్రాంతంలో అగ్ని ప్రమాదంతో 17 మంది మృతి చెందడంతో అటు ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్ స్పాట్ చేరుకున్నారు, అధికారులు చేరుకున్నారు, మేయర్ ఇక్కడికే చేరుకుంది. సంబంధించినటువంటి అధికారులతో పూర్తిగా వివరాలు అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే స్పాట్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ కొనసాగుతుంది. మరి లోపల ఇంకా ఎవరైనా చిక్కున్నారా, స్పాట్లో ఇంకెవరైనా ఉన్నారా అన్న తరహాలో ప్రస్తుతం అయితే అధికారుల రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. హెరిటేజ్ బిల్డింగ్ ప్రస్తుతం హైదరాబాద్ చార్మినార్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క గుల్జారా హౌస్లో ఒకసారిగా అగ్ని ప్రమాదం జరగడుతుంది. ఇది పెద్ద అగ్ని ప్రమాదంగా చోటు చేసుకున్న పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. అగ్ని ప్రమాదం అయితే పూర్తిగా మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చినప్పుడు కూడా సంబంధించినటువంటి వివరాలు అయితే పూర్తిగా అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్పాట్కి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా చేరుకొని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఎవరైతే క్షతగాత్రులు ఉన్న వారందరూ కూడా వివిధ హాస్పిటల్ తరలించి వారందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారికైతే మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 17 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో వారి మృతదేహాలు మొత్తం కూడా ఉస్మానియా మార్చికి తరలిస్తారు. ఇప్పటికే 10 మృతదేహాలను కూడా ఉస్మానియా మార్చికి తరలించారు. మిగిలినటువంటి 7 మృతదేహాలు వివిధ హాస్పిటల్లో ఉన్నాయి. వారిని కూడా ఉస్మానియా మార్చికి తరలించే అవకాశం. ప్రస్తుతం అయితే సంఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇంత పెద్ద అగ్ని ప్రమాదం సంబంధించిన విషయంపై పూర్తిగా అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ప్లేసెస్లో నివాస సముదాయాలు ఉండడం వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం స్పాట్లో చేరుకున్నట్టు అధికారులు వారి కుటుంబాలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అదే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం స్పాట్లో చూడొచ్చు. ప్రస్తుతం మేయర్తో పాటు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు వీరందరూ కూడా చేరుకొని అధికారుల దగ్గర నుంచి వివరాలు సేకరించి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం స్పాట్కి చేరుకున్నట్టు వారందరూ కూడా ఒక భరోసాను ఇస్తున్నారు. అధికారులు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం మరి కాసేపులోనే దీనికి సంబంధించినటువంటి అధికారికంగా పూర్తి వివరాలు కూడా అధికారులు వెల్లడించే అవకాశం. రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా మార్చరీకి మృతదేహాలు మొత్తం కూడా అక్కడ తరలించారు. మరి కాసేపులో ఆ మృతదేహాలు
కూడా పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. ఓకే సునీల్.